ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. అమ్మ సీరియల్లో జాయిన్ అయినప్పుడు మీకు ఏమైనా చెప్పారమ్మా? ఆయన అంటే ఇష్టంతో వెళ్ళారా లేకపోతే? ఇష్టంతోనే వెళ్ళిండు. అంటే ముందు నుంచి చూసుకుంటే చాలా సీరియల్లో చేశారు ఆయన. త్రినేని సీరియల్ అనేది ఆయనకు మంచి పేరుని తీసుకొచ్చింది. కానీ ఇలాంటి ఒక ఘటన కూడా తెస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? అంటే సీరియల్ ఆర్టిస్టులు అనగానే కొంచెం పుకార్లు ఉన్నాయి, అవి ఏమన్నా చెప్పారా? జాగ్రత్తగా ఉండమని ఏమన్నా చెప్పారా ఎప్పుడైనా? చెప్పలే అమ్మా, చెప్పలేదు. ఆయన యాక్సిడెంట్ అయినాక వచ్చిండు అంతే. వచ్చిండు, ఇంటికి వచ్చిండు, ఇంటికి దోస్త్ ఇంటికి పోయిండు. దోస్త్ ఇంటికి పోయి మళ్ళీ ఇంటికి రాలే. ఇంటికి రాకుంటే ఇంటికి పోయిండని ఫోన్ చేసినాము. ఆ పవిత్ర వాళ్ళకు న్యాయం చేయాలా, అదేంటి ఇన్సూరెన్స్ అదేమో చేస్తున్నాడు. ఇన్సూరెన్స్ చేస్తా అంటే మా బిడ్డ ఫోన్ చేసింది. మా బిడ్డ ఫోన్ చేసి ఎక్కడున్నామంటే ఫోన్ ఎత్తలేడు. అయితే ఒకసారి ముందు చేస్తే నేను వాళ్ళకి ఇన్సూరెన్స్ చేసి వస్తాను మీటింగ్ చేసి అన్నాడంట. ఇన్సూరెన్స్ చేసి వస్తాను అన్నాడు ఒక మాట. అయితే వస్తాడు కదా అని అనుకున్నాం. ఫోన్లు చేసి ఎత్తలేడు. ఇక 12 గంటల నుంచి చేసినాం, ఎత్తలే. ఎత్తకుంటే మళ్ళీ ఆడికి పోయిర్రు, పవిత్ర ఉన్న కాడికి పోయినరు. అంటే అది పవిత్ర గారు అలాగే మీ అబ్బాయి తీసుకున్న ఇల్లా లేకపోతే అది మీ అబ్బాయిదా అమ్మ? కాదు, పవిత్ర తీసుకున్నదే. కానీ అయినా పోతుండే కదా, ఇద్దరు ఒక దగ్గరే ఉంటుండేనేమో. వీళ్ళిద్దరి గురించి మీకు ఎప్పుడు తెలిసిందండి అసలు? ఆ ఫోటోలో పెడితే తెలిసింది. ఫోన్లో తెలిసింది. అంటే ఇంతకు ముందు చాలాసార్లు కూడా మీ ఇంటికి రావడం జరిగింది ఆవిడ. ఏ రోజైనా మీకు అనుమానం వచ్చిందా? రాలే మా ఇంటికి. ఆమె మా ఇంటికి రాలే కానీ పోతుండే. ఇక అంతేనే దానికి పోయిండు. ఊరేసుకున్నాడట, సూసైడ్ చేసుకున్నాడట. మాకు తెలియదు, ఫోన్ ఎత్తలేదు, దర్వాజాలు గుద్ది తీసేసారట. అంతనే తెలుసమ్మా. ఏ రోజు కూడా ఆయనకి ఈ సమస్య ఉంది అని ఏమన్నా చెప్పడం జరిగితే ఇండస్ట్రీలో ఇబ్బంది పడుతున్నాను అని ఏ రోజున చెప్పలేడు మాకైతే. వాళ్ళ భార్య గిట్టేమో నాకు చెప్పలేడు. అయితే ఆవిడ చెప్పడం జరుగుతుంది పవిత్ర గారి విషయంలో. ఎప్పుడైతే ఆవిడ ఈయన జీవితంలోకి వచ్చిందో అప్పటి నుంచి వీటిని సరిగ్గా చూసుకోవట్లేదు, కొడుతున్నారు అని చెప్పడం జరిగింది. అది మీకు ఏమైనా తెలుసా? అప్పుడు ఏమన్నా వాళ్ళు అక్కడ సపరేట్ ఉంటారు, నేను ఉంటా కదమ్మా, నాకేం తెలియదమ్మా. ఆమె చెప్పిన దానికి భార్య భర్తల సమస్య అది, అంతే కదా. అంటే చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయమ్మా, కానీ ఒక వ్యక్తి వల్ల అబ్బాయి సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్పి కొడుతున్నారు, ఊరికే విసిగిస్తున్నారు. ఆమె నాకేం చెప్పలేదు పాపము. భార్య భర్తలు వాళ్ళే దాచుకున్నారు కానీ నాకేం చెప్పలేదు ఆమె. అంతేనేమ్మా. అంటే కేవలం పవిత్ర చనిపోయిందన్న బాధతోనే ఆయన ఈరోజు చనిపోయారు, లేకపోతే ఇంకే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఏమో తెలియదు కానీ అది చచ్చిపోయిందని నేను కూడా 2 రోజులలో వస్తా అని చెప్పిండు. ఆ మెసేజ్ పెట్టిండు అంతేనే. ఇంకా లోపల బాధ ఏముందో నాకు చెప్పలేడు నా కొడుకు. ఇంకా వాళ్ళకి తెలుసు, అంతే. అంతేమ్మా. ఒక ఆర్టిస్ట్ ఒక మంచి పేరు అయితే తెచ్చుకున్నారమ్మా. చాలా మంది ఈ రోజు కూడా ఇక్కడ చూసుకుంటే చాలా మంది ఆయన అభిమానులే వచ్చారు. అవును, చాలా మంచిగా తెచ్చుకున్నా. ఆమె వల్ల ఆమె వెంబడి తిరిగి కొంచెం ఆమెనే మంచిదని, ఆమెనే సర్వస్వం అన్నట్టుకున్నాడు. కానీ ఇంకేం చేస్తాను చెప్పు. ఇప్పుడు ఇక ఆమె పోయింది, పోయిండు, ఇంకేం చేస్తాం. మీ అబ్బాయిని ఇలా టీవీలో సీరియల్లో చూసినప్పుడు మీకు ఏమనిపించేది? మంచిగా అనిపిస్తుండే. ఇక కొంచెం ఆమెతో తీస్తుంటే కొంచెం చిరాకు అనిపిస్తుండే, అంతే. ఇంకా అంటే సీరియల్ కాబట్టి అలా పర్లేదు అంటారా? సీరియల్ కాదు, ఆమె వెంబడి తిరిగిండు కాబట్టి వీడియోలు పెడితే కోపం వస్తుండే, అంతే. అంటే ఇన్స్టాలో అట్లా వీడియోలు పెడుతూ ఉండేవాళ్ళు అంటారు. మరి అప్పుడు చూసినప్పుడైనా మీకు అనుమానం ఏం రాలేదు? ఇంకా అన్నం అంటే మేము మాకు తెలియదు కదా, మేము చదువుకోలేము. అదే పెడతారేమో అట్లా సీరియల్ అలా తీస్తే అనుకున్నామమ్మా, మాకు తెలియదు. ఆమంటే చదువుకుంది మా కోడలు, అంతేనే అమ్మా, అంతనే. పిల్లల్ని బాగా చూసుకునేవాళ్ళు? ఆమె బాగా చూసుకుంటుండే పిల్లల్ని. యాక్సిడెంట్ అయిన రోజు కూడా వాళ్ళిద్దరు ఒకే కార్లో వచ్చారు. మరి ఆ రోజు అబ్బాయికి ఏమన్నా, అంటే చందు గారికి ఏమన్నా యాక్సిడెంట్ అయిందమ్మా? దెబ్బలు ఏమన్నా తాకాయా? ఆమె యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయింది కదా, చెయ్యికి దెబ్బ దిక్కింది, కొంచెం ఇక్కడ తాకింది, కొంచెం ఇక్కడ తాకింది, కానీ ముట్టుకొని సూర్నియలే నన్ను, అంతేనే అమ్మా. కేవలం ఆమె చనిపోయిందన్న బాధతోనే ఈయన కూడా చనిపోయారు అంటారు, అంతే. మీరు ఏం కోరుకుంటున్నారమ్మా మొత్తానికి? ఏం కోరుకునేది, పోయిన వాళ్ళు అయితే రారు కదమ్మా. ఆమె పోయింది, ఈయన పోయిండు, ఇంకేం చేస్తాం మనం? ఏం చేయలేము కదా. ఆమె ఉంటేనన్నా కొట్లాడినా బాగుంటుంది కదా, అంతే అనుకుంటున్నాం. మా కొడుకే పోయిండు, మా కుటుంబమే అయిపోయింది కదా.
ఇంకేం చేస్తా. ఏదైనా సరే మీ అబ్బాయి మాత్రం తిరిగి రారు, ఆయనకి ఎలాగైనా సరే ఆత్మశాంతి అంటే రావాలని కోరుకుందామమ్మా. అంతనే, ఏం చేద్దాం, పోయిన ప్రాణం రాదు కదా, అంతనే అమ్మా. అమ్మ ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, కానీ కొన్ని విషయాలు తెలుసుకోవాలి అమ్మ. అసలు ఏ రోజైనా మీకు చెప్పారా ఆయన? ఇంతకుముందు 3 సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరూ కలుసుకున్నారు, ఆ తర్వాత చాలా గొడవలు వచ్చాయి. మరి మీరు ఎందుకని వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేదు పవిత్ర గురించి? ఏదున్నా నేను ట్యాకిల్ చేసుకుందాము అన్న పొజిషన్లోనే ఉన్నా. ఎందుకు అనవసరంగా, వాళ్ళు పెద్దవాళ్ళే కదా, వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్న ఆలోచనతోనే, అందుకనేసి. అంటే పెళ్లి చేసుకునేదాకా కూడా వచ్చింది కదమ్మా, మరి అప్పుడు కూడా చెప్పాలి అనుకోలేదా మీరు? అంటే నాకు ఐడియా లేదు, పెళ్లి చేసుకునే సంగతి నాకు ఐడియా లేదు. రీసెంట్గా మొన్న సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో నాకు తెలిసింది, అంతకంటే ముందు తెలియదు. అంటే పవిత్ర గారు అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చారని కూడా విన్నాము, ఎప్పుడు రాలేదు? ఎప్పుడు రాలేదు. లేదు లేదు. పవిత్ర ఆయన లైఫ్లోకి వచ్చినప్పటి నుంచే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, పిల్లల్ని బాగా చూసుకునేవాళ్ళు? బాగా చూసుకునేవాళ్ళు. అంటే ఏమని ఇబ్బంది పెట్టేవాళ్ళు? అంటే మీరు వద్దనా, లేకపోతే ఆవిడ కావాలన్నా, డివోర్స్ కావాలని ఏమని ఇబ్బంది పెట్టేవాళ్ళు మిమ్మల్ని? అది బేసికల్లీ పవిత్ర కావాలనేసి ఇబ్బంది పెట్టేవాళ్ళు, అంతే. సీరియల్ దానికి వస్తే ఒక మంచి నటుడు ఆయన, కానీ ఈ విధంగా జరుగుతుంది, ఒక అమ్మాయి ఇదిలో పడతారని ఏ రోజైనా అనుకున్నారా? ఏ రోజైనా అనుమానం వచ్చిందా? పోనీ ఇది ఎక్స్పెక్ట్ చేయనిది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చేయనిది. మీ ఇద్దరు సరదాగా ఉండేవాళ్ళు కదమ్మా, అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అలాంటిది ఈరోజు ఈ స్థితి వస్తుంది అంటే ఇంకొక అమ్మాయి ఆయన లైఫ్లోకి వస్తుంది అని ఏ రోజైనా అనిపించిందా? లేదు. ఎప్పుడు ఏ విధంగా ఉండేవాళ్ళం? చూశారు కదండి, చంద్రకాంత్ గారి అంత్యక్రియలకు చాలామంది కూడా ఎక్కడెక్కడి నుంచి రావడం జరిగింది. అందులో సగం మంది ఆయన అభిమానులు ఉన్నారనే చెప్పచ్చు, చాలామంది కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారనే చెప్పాలి. ఒక రకంగా సినిమా ఇండస్ట్రీలో కానివ్వండి, వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా మంచివారు, చాలామందికి సాయం చేశారు. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఏ రోజు కూడా అనుకోలేదని వాళ్ళు కూడా మనకు చెప్పడం జరిగింది. వాళ్ళ మదర్తో మాట్లాడడం, అలాగే శిల్ప గారి వారి వైఫ్తో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఎంత చేసినా సరే ఆయన ఇంకా తిరిగి రారు, కాబట్టి ఇంకా మేము ఏమి చేయాలనుకోవట్లేదని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. కెమెరామ్యాన్ విజయ్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.